ప్రపంచ దేశాల్లో భారత్ను తలెత్తుకునేలా చేసిన దివంగత రాజు ఇందిరాగాంధీల చరిత్రను కేంద్రంలోని బీజేపీ సర్కార్ కనుమరుగు చేసే కుట్ర చేస్తున్నట్లు రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు ఆంక్షారెడ్డి విమర్శించారు. బుధవారం నాడు గజ్వేల్లో నిర్వహించిన దివంగత రాజీవ్ గాంధీ జయంతి వేడుకల్లో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఆంక్షారెడ్డి, గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, పట్టణ అధ్యక్షులు మునగారి రాజు, ప్రధాన కార్యదర్శి నక్క రాములుగౌడ్, మాజీ సర్పంచ్ సుఖేందర్ రెడ్డితో కలిసి వారు పాల్గొని మాట్లాడారు. నూతన సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకున్న యువత నేడు ప్రపంచ దేశాల్లో సత్తా చాటుతున్నట్లు తెలిపారు. ఐటీ మరియు సాంకేతిక రంగాలకు పెద్దపీట వేసిన దివంగత రాజీవ్ గాంధీ దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తూ నూతన సంస్కరణలకు శ్రీకారం చుట్టినట్లు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ కరుణాకర్ రెడ్డి, నరసింహారెడ్డి, యాదగిరి, యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు అజార్, నాయకులు గాడిపల్లి శ్రీనివాస్, నక్క రేగుండాగౌడ్, అజ్గర్, కొండల్రెడ్డి, జంగం రమేష్ గౌడ్, జూపల్లి లక్ష్మణ్, శివులు, ప్రేమ్ కుమార్, సురేష్, నరేష్ గౌడ్, సమీర్, అరుణ్, శ్రవణ్, ఆఫ్రోజ్, హస్సన్, డప్పు గణేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా ప్రియతమ నాయకులు భారతరత్న మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారి 81వ జయంతి వేడుకలను మా ప్రియతమ నాయకులు తుంకుంట నర్సారెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు గజ్వేల్ పట్టణంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈరోజు యువత రాజీవ్ గాంధీ ఆశయాలకు అనుగుణంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నేటి రాజకీయాల్లో కొన్ని దుష్టశక్త రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీని రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ కుటుంబానికి అపస్పాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే గతంలో రాజీవ్ గాంధీ యువతకు 21 ఏళ్ల నుండి 18 ఏళ్లకు ఓటు హక్కును తగ్గించిన ఘనత రాజీవ్ గాంధీది. అంతేకాకుండా ఈరోజు కంప్యూటర్ యుగం కానీ సమాచార సాంకేతిక యుగం కానీ ఆనాడు రాజీవ్ గాంధీ చెప్పిన ఒక విప్లవాత్మక యుగం అని చెప్పడానికి మాకు సగర్వంగా అనిపిస్తుంది. అంతేకాకుండా ఈరోజు ప్రాథమికంగా అంతర్జాతీయ సత్సంబంధాలు పెంపొందించడంలో రాజీవ్ గాంధీ ఎగలేని సేవ చేయడం జరిగింది. దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి వ్యక్తి రాజీవ్ గాంధీ. ఆ రాజీవ్ గాంధీ కుటుంబానికి ప్రతి ప్రజలు మద్దతుగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం ఈరోజు గాంధీ కుటుంబానికి, నెహ్రూ కుటుంబానికి తక్కువ చేసి చూపెట్టే ప్రయత్నం చేస్తుంది. యువత వీళ్ళ చరిత్రను తెలుసుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.